నక్సలైట్లకి అతి పెద్దదైనటువంటి దెబ్బ అని చెప్పాలి. మొన్ననే ఒక పెద్ద దెబ్బ తగిలింది కదా, ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి నంబాల కేశవరావు మరణం అన్నటువంటిది ఎన్కౌంటర్లో, అది కూడా అత్యంత హై పొజిషన్లో ఉన్నటువంటి అగ్రనేత మరణం అన్నటువంటిది సంచలనాత్మకమైతే, మరొక సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నటువంటిది హిడ్మా ఎవరైతే నక్సల్ నాయకుడు ఉన్నారో ఆ హిడ్మా తాజాగా పోలీసులు అరెస్ట్ చేయడం అన్నటువంటిది, దళాలు అరెస్ట్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఇది అసలు నక్సల్స్ జీవిత చరిత్రలోనే ఊహించనటువంటి పరిణామం. ఎందుకంటే నక్సలైట్ నాయకుల్లో వీళ్ళిద్దరూ అత్యంత పవర్ఫుల్. ఎవరైతే కేశవరావు, నంబాల కేశవరావు ఈ అటాకింగ్స్లో స్పెషలిస్ట్, ఎవరెవరిని ఎక్కడ ఎలా అటాక్ చేయాలన్నటువంటి దాంట్లో గెరిల్లా యుద్ధాలలో సిద్ధహస్తుడు. ఎట్ ద సేమ్ టైం కొంత సాఫ్ట్ యాక్టివిటీలు ఎలా చేయాలో, అందరినీ కలుపుకోవడం ఎట్లాగో తెలుసు. హిడ్మా వచ్చేటప్పటికి పోలీసుల దృష్టిలో రాక్షసుడు, ఒక్కసారిగా విరుచుకుపడి ఎదుటి వాళ్ళని హింసించి చంపడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి. అలాగే క్షణాల మీద యుద్ధ వ్యూహాలని తయారు చేయడంలో దిట్ట. అట్లాంటి హిడ్మా అనేక సార్లు త్రుటిలో తప్పించుకున్నాడు. మొత్తం చుట్టుముట్టి, ఇప్పుడు మొన్న నంబాల కేశవరావు అని ఎలా అయితే చుట్టుముడితే చివరికి ఆయన దొరికాడు, ఆయన మరణం జరిగింది. అలాంటి అనేక సందర్భాల్లో తప్పించుకున్నటువంటి స్పెషలిస్టు హిడ్మా. అట్లాంటి హిడ్మా తాజాగా అరెస్ట్ అవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. నక్సలైట్ల కార్యకలాపాల్లో ఇది అతిపెద్ద దెబ్బ అని చెప్పాలి.